తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయమైన మా దేవుడు మీరే. వెల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలు నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన శ్రేష్టకరమైన సమయాన్ని వచ్చి వందనాలు తండ్రి. జీవం కలిగిన మాట అయ్యా మేము ధ్యానిస్తుండగా నేరుగా బహుస్పష్టంగా తేటగా మీరే మాట్లాడాలి. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రభువా నీ కృపలో మీరు మాకు అనుగ్రహించు తండ్రి. నిజముగా ప్రతి బిడ్డను సిద్ధపరిచి మీరే మేము పొందమని రక్త ప్రోక్షణ నా మీద, నా తలంపుల మీద, శరీరం నిండి మీద ఉంచి మీరే మేము సమస్త మహిమ నీకు చెల్లిస్తున్నాం. సభలతో నడిపించు యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమిన వల్ల దేవుని కలిగి ఉన్న బిడ్డలు నిజంగా దేవుని చేత పిలుపు వాళ్ళకు ఉంటుంది. దేవుడు వారిని పిలిచి ఉంటాడు. అయినా కూడా అయినా కూడా వాళ్ళ జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే, వాళ్ళు నాకు ఏమీ లేదు అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అంటే దేవుని కృప దేవుని బిడ్డల మీద ఉంటుంది. అయినా కూడా ఏ రీతిగా ఉంటారంటే, నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని అన్నట్లుగా నిరాశ, నిస్పృహలలో లేకపోతే నా జీవితం ఇంతేనేమో అని కృంగిపోయేవారిగా ఉండడం ప్రారంభిస్తుంటారు ప్రేమన వలన. అయితే అటువంటి వ్యక్తులతో మరి దేవుడు ఏ రీతిగా నిజంగా కృంగిపోతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, లేకపోతే దుఃఖపడుతూ ఉంటే, దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడా అంటే కాదు ప్రేమైన వాళ్ళారా. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడేవాడు. ఆయన బలపరిచేవాడు. ఆయన ఆదరించేవాడు. ఆయన మనల్ని ముందుకు నడిపించేవాడు. హల్లెలూయా. అరే కృంగిపోయి ఉన్నారు గదా! వదిలేద్దాం కాదు ప్రేమైన వాళ్ళారా. నిజంగా నాకనిపిస్తది. దేవా నువ్వెవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంటాడు. ఆయన రిమైండర్ అంటే మనకు జ్ఞాపకం చేసే దేవుడై ఉన్నాడు ప్రేమిన. అనేక సార్లు దేవుని ఎందుకు మన జీవితంలో కృంగుదల, బాధ వస్తది అంటే మనకున్న ప్రాబ్లమ్స్‌ను బట్టి, దేవుడు చెప్పిన మాటలను మనం మరిచిపోవటాన్ని బట్టి నిజంగా మన జీవితంలో బాధ కలగడం ప్రారంభిస్తూ ఉంటది. హల్లెలూయా. దేవుడు ఈ రీతిగా కృంగిపోయిన ప్రతి బిడ్డతో మాట్లాడాలని, బలపరచాలని, లేవనెత్తాలని ఆశపడుతున్నాడు కాబట్టి, ఈరోజు సందేశం ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రియమైన వారాల బైబిల్ వాక్యాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. యెషయా గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇక్కడ చూస్తే ప్రేమ వలన రాయబడిన మాట, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడంట. ఎన్నిక లేనివాడు బలమైన జనం అగుతాడంట. హల్లెలూయా. నిజంగా నాకు అనిపిస్తది ప్రభువా నీ మాటలు ఏ రీతిగా ఉంటది అంటే చాలా పవర్‌ఫుల్ ప్రేమ వల్ల. ఆ రీతిగా లేపి నిలబెట్టేట్టుగా ఉండడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. నిజంగా మనం దేవుని కలిగిన బిడ్డలు ఎట్లా ప్రభువా? ఎట్లా నాయనా? నేనసలు ఎన్నిక లేని వాడినే. అయ్యా నా లైఫ్ ఎట్లా సర్వైవ్ అవుతది? ఎట్లాగా ఉంటదో ఏమో నా భవిష్యత్తు అని మనము కృంగిపోతూ ఉంటే, దేవుడు అంటున్నాడు, అయ్యా ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. అసలు ఎన్నికే లేడా? అసలు ఎవరి చేత కూడా ఎవరు కూడా నిన్ను ఐడెంటిఫై చేయడం లేదా? బలమైన జనం చేత. హల్లెలూయా! ఇదేంటి ప్రభువా? అసలు నేను ఐడెంటిఫై పర్సనే కాదంటే, నువ్వంటావు బలమైన జనం చేస్తా. హల్లెలూయా! దేవుని మాట నిజముగా ప్రియమైన వాళ్ళరా చాలా బలంగా ఉంటది. చాలా ధైర్యాన్ని ఇస్తది. హల్లెలూయా! నిజంగా నాకనిపిస్తది. ప్రభువా నీ మాటల స్టైలే వేరు ప్రభువా. హల్లెలూయా! అటువంటి గొప్ప దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. హల్లెలూయా! మరి ఎన్నిక లేని వారిని దేవుడు ఏ రీతిగా బలమైన జనముగా మార్చి ఉన్నాడో ఈరోజు వాక్య భాగంలో నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. యోహాను సువార్త, యోహాను సువార్త 18వ అధ్యాయము
యోహాను సువార్త 18వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుకుందాం. సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపారకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, పేతురు గురించి రాయబడిన మాట, యేసు ప్రభువును సిలువకు అప్పగించక ముందు ప్రధాన యాజకుని నిజంగా దగ్గరికి తీసుకువెళ్తే, ఒక శిష్యుడేమో ప్రధాన యాజకునికి పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి లోపలికి వెళ్ళాడంట. పేతురైతే బయట ఉన్నాడంట ప్రేమ. అంటే ఎందుకు నేను ఈ మాటలు చదివించానంటే, పేతురు పెద్దగా బయట ప్రపంచముతో పెద్దగా పరిచయం లేని వ్యక్తిగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తూ ఉంటాం ప్రేమ. మీరు అనొచ్చు, అయ్యా బాగానే ఉంది. ఆ తర్వాత కింది వచనంలో మీరు చదవలేదా ఏమని అంటే, అక్కడ ఏమని రాయబడి ఉంటదంటే, పేతురును చూచి నీవు కూడా ఆయనలో ఒకడివి గదా అని అడిగారు గదా! మరి ఎట్లా చెప్తారు ఐడెంటిఫై లేని పర్సన్ అని అంటే, నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఎవరైనా సరే పక్కాగా తెలిసిందే అనుకోండి. పక్కాగా తెలిసిందనుకో, ఈ వ్యక్తి పలానా వ్యక్తి అంటే వారు ఖచ్చితంగా చెప్పడం ప్రారంభిస్తారు. నీవు కూడా యేసుతో కూడా ఉన్నవాడవే కదా! అంటే వీళ్ళకి కూడా పెద్దగా క్లారిటీ లేదు ప్రేమ వల్ల. హల్లెలూయా! అది కూడా ఎట్లా వచ్చింది? ఒకవేళ ఆ కొద్ది గుర్తింపు కూడా అని అంటే యేసుతో కూడా ఉండడం వల్ల. హల్లెలూయా! హల్లెలూయా! అంటే పేతురు ఏ రీతిగా ఉన్న వ్యక్తి అని అంటే, ఎవరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఎన్నిక లేని వాడిగా ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. నిజంగా పేతురు జీవితంలో ఎప్పుడైనా ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటాడా? అసలు నాకంటూ ఒక మంచి రోజు వస్తది. నాకంటూ నిజంగా ఎంత ఉన్నతమైన పొజిషన్‌కి నేను వెళ్తాను అని ఒకవేళ పేతురు గారిని అడిగితే ఆయన అంటాడు, అయ్యా నాకు అటువంటి ఒకవేళ నేమ్, ఫేమ్ ఎట్లా వస్తది? నేను చేసే వృత్తి చేపల వృత్తి. కాబట్టి ఒకవేళ గలిలయ సముద్రం దగ్గరున్న వారి వరకేమన్నా ఒకవేళ తెలిస్తే బాగుంటది గానీ, నిజంగా ప్రేమైన వాళ్ళరా, యావత్ ప్రపంచానికే తెలిసే ఒక పాసిబిలిటీ వస్తది. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా అయితాడు అంటే, నిజంగా నాకనిపిస్తది. ఎట్లా అవుతది ఇంతగా? నేను అంతగా అభివృద్ధి చెందుతానా? అనేది కలగడం ప్రారంభిస్తది ప్రేమైన వాళ్ళ. అటువంటి జీవితంలో నిజంగా దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు? అదే పేతురు ఏ రీతిగా మారాడో ఈ దినం మనం వాక్యంలోంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. హల్లెలూయా! ఏంటి ప్రేమన వాళ్ళరా! నిజంగా నాకు ఈ వచనం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. అయ్యా! ఎంతటి కృప ఇస్తావు నువ్వు. నిజంగా ఒకప్పుడు పేతురు వాకిట వరకు వస్తే కూడా ఆపివేసిన వారు, ఇప్పుడు ఇదే పేతురు వస్తున్నాడని తెలుస్తూ ఉండగా ఏం చేస్తున్నారంట, మంచముల మీద, పరుపుల మీద తీసుకొచ్చి పెడుతున్నారంట ప్రేమన వాళ్ళ. హల్లెలూయా! ఎటువంటి కార్యము ప్రభువు చేశాడు ప్రేమన వాళ్ళ. నాకు నిజంగా భలే ఆశ్చర్యం అనిపిస్తది. అంటే దేవుడు తాను పిలిచిన బిడ్డల విషయంలో ఏ రీతిగా ఉంటాడు అంటే, ఆయన బలమైన కార్యాలను చేసే దేవుడై ఉంటున్నాడు ప్రేమల వల్ల. హల్లెలూయా! నిజంగా నాకనిపిస్తది. అయ్యా! ఏ మాత్రము కూడా, ఏ మాత్రము కూడా అసలు వృద్ధి అనేది ఏమన్నా కనబడతదా అంటే ఏమీ కనబడి ఉండదు. ఎందుకంటే బైబిల్‌లో రాయబడి ఉంటది. పేతురు దేవుడు యేసు ప్రభు చనిపోయి మృతుడై తిరిగి లేచిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా ఉన్నాడంట, తాను వస్త్రహీనుడై ఉన్నందున తన పై బట్ట సముద్రంలో వేసి ఈదుకుంటూ వచ్చాడంట ప్రేమల వాళ్ళ. అంటే అటువంటి ఎందుకు నేను ఆ మాట చెప్పాను? సందర్భం లేకుండా కాదు. అంటే పేతురు యొక్క ఏ రీతిగా ఉన్నాడని చెప్పడానికి చెప్పాను ప్రేమల. అంటే వస్త్రహీనుడుగా ఉన్నందున అంటే చేపలు పట్టడానికి ఏ రీతిగా వెళ్తారు? ఆ రీతిగా వెళ్తారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వస్తున్నాడు అంటే
నిజంగా ప్రేమైన వల్ల ఆయన నీడ ఆయనను పడవలనని ప్రజలు మంచాల మీద, పరుపుల మీద తీసుకొని రావడం ప్రారంభించారు. హల్లెలూయా! ఎటువంటి ట్రెమెండస్ కార్యం దేవుడు జరిపించాడు. ఊహించని ఊహ ఊహకు అతీతమైన కార్యాన్ని ప్రభు చేసినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. నిజంగా ఇంతేనా? ఇంకా ఎంత చేశాడు అంటే మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళ అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 33 వచనం చదువుదాం. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టియుండిన అయినయ్య అను ఒక మనుష్యుని చూచి పేతురు, అయినయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. హల్లెలూయా! నాకనిపిస్తది ఎటువంటి కార్యాలు పేతురు వచ్చి అంతకుముందు మనం చూస్తాం ప్రేమైన వాళ్ళ ఒక ప్రసంగంలో 3000 మంది, మరొక ప్రసంగంలో 5000 మంది పట్టుబడితే ఇప్పుడంట నిజంగా ఎవరు లేరు, ఏమీ లేదన్న ఈ వ్యక్తి వస్తే మంచాల మీద ప్రజలను తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే ఆయన మరి చెప్తూ ఉండగా దేవుడు చేసిన కార్యం ఆ వ్యక్తిని స్వస్థత పరిస్తే బైబిల్‌లో రాయబడి ఉన్న మాట నిజంగా ప్రేమైన వలన షారోనులో కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. అందరూ, అందరూ బలమైన జనమవుతారు. హల్లెలూయా! 3000 మంది అయినారు చాలు. ఇక 5000 మంది అయినారు ఇక చాలు అనుకోలేదంట ప్రభు. ఇక్కడ చూస్తే ఆ ప్రాంతమే పట్టుబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమను. హల్లెలూయా! పేతురు నువ్వు ఈ రీతిగా మారతావని, ఒక బలమైన జనముగా తయారవుతావని అనుకున్నావంటే ఏమీ లేదని చెప్తారు ప్రేమైన వాళ్ళు. అంటే దేవుడు ఏ రీతిగా కార్యములు జరిగించే వాడో ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళు. అంతేనా? ఇంకా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం కూడా మనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా! ఇశ్రాయేలులో అనేక మందిని ప్రభు వైపు తిప్పాడు. ఇప్పుడేం చేస్తున్నాడంట? అన్య ప్రాంతానికి వెళితే ఆయన బోధ విన్న అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగాడు. హల్లెలూయా! అంటే ఎటువంటి కార్యం? ఎటువంటి కార్యం ప్రేమల వల్ల బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడట. హల్లెలూయా! నిజంగా ప్రభువు తన బిడ్డల ఎదుట, తన బిడ్డల కోసం దాచి ఉంచిన కార్యాలు ఎంత గొప్ప. పేతురు ఒకప్పుడు నీవు ఒక్కనివే వలలు కడుక్కుంటుండగా అన్న ఒక్క పర్సన్, ఎన్నిక లేని పర్సన్ ప్రేమన వల్ల ఇప్పుడేమయ్యాడు? ఒక బలమైన జనముగా మనం చూడవచ్చు. నేను కేఫావాడను అన్నాడంట కొంతమంది. అంటే ఒక జనమే తయారు కావడం ప్రారంభమైంది. ఒక్క వ్యక్తి ద్వారా. అనేక సార్లు మనం అనుకుంటాం, అయ్యా నేను ఎన్నిక లేని వాడిని, ఏమి చేతగాని వాడిని ప్రభా అని అంటే దేవుడు అంటాడు బలమైన జనముగా చేయడం ప్రారంభిస్తాను. ఎన్నికే లేదా? నో ప్రాబ్లం, నేను బలమైన జనం. హల్లెలూయా! అంటే దేవుడు ఏం చెప్తున్నాడు మనతో అంటే మనం అనుకుంటున్నాము, కృంగిపోతున్నాము, బాధపడి కన్నీరు గారుస్తున్నాం. అయ్యా ఏముంది? నిజంగా నాకు అనిపిస్తుంది ప్రేమల వల్ల ఎంత స్థితిలోంచి ఏముంది అన్న స్థితిలోంచి అసలు ఆయన వస్తుంటుండగా ఎంతటి బలమైన జనముగా దేవుడు పేతురును మార్చాడు కూడా. ఇటువంటి కార్యాలను దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఎందుకోసం ఈ సందేశం దేవుడు చెప్పిస్తున్నాడో నాకు తెలియదు ప్రేమల వల్ల. సో నేనైతే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఏ సందేశం చెప్పాలి నీ ప్రియ బిడ్డలకు అన్నప్పుడు దేవుడు ఈ సందేశాన్ని నా ముందు ఉంచాడు ప్రేమల వల్ల. అంటే మనలో ఎవరు ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు కృంగిపోతున్నారు. మేము ఎన్నిక లేని వారం. అయితే దేవుడు అంటాడు బలమైన జనముగా మార్చు. హల్లెలూయా! పౌలు వస్తుండగా
ఎంత నిజంగా ప్రేమ బలమైన వ్యక్తిగా దేవుడు మార్చడం ప్రారంభించు. అదే దేవుడు, అదే దేవుడు ఆ రోజు పేతురును పిలిచిన దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు ప్రేమల వల్ల. హల్లెలూయా! దేవుడు నిన్ను కూడా పిలిచి ఉన్నాడు. అదే దేవుని మాట బలమైన జనముగా నిన్ను చేయటానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా! మరొక వాక్య భాగాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వలన. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా, ఇక్కడ చదువుతుంటే ప్రేమల వలన ఒక గొప్ప ప్రవక్త సమూయేలు నిజంగా వచ్చి యెషయా ఇంటికి వచ్చి నీ కుమారులందరినీ పిలిపించు అంటే నిజంగా అందరినీ మరి యెషయా గారు మరి కుమారులు ఉంచినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు సమూయేలు అడుగుతున్నాడు ఏమని? అయ్యా ఇంతేనా నీ కుమారులు? ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటే ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఇంకనూ ఒకడున్నాడు. బైబిల్‌లో రాయబడిన ఆ మాట ఒకవేళ మనం చూస్తే 11వ వచనంలో ప్రేమ వలన అయితే ఇంకనూ కడసారి వాడున్నాడు. అయితే వాడు గొర్రెల కాపరి. అంటే వాళ్ళ నాన్న మాటలు చూడండి. ఇంకా ఒకడున్నాడండి. అయితే మీరనుకున్నట్లుగా ఆ వ్యక్తి పనికొచ్చేవాడు కాదు. అయితే వాడు గొర్రెల కాపరి. అంటే ఏమని పరిచయం చేస్తున్నాడు వాళ్ళ నాన్న అని అంటే వాడు అన్నిటికి అన్‌ఫిట్. ఇప్పుడు యెషయా ఆహ్, సమూయేలు ప్రవక్త యెషయా గారి ఇంటికి వస్తే నిజంగా ప్రేమల వలన యెషయా ఇంటి దగ్గరికి వస్తే సమూయేలు వచ్చాడు కాబట్టి వీళ్ళంతా ప్రయోజకులు కాబట్టి వీళ్ళని ఇక్కడ ఉంచారు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే వారి అన్నలు కొంతమంది సైన్యంలో ఉన్నారు ప్రేమల వల్ల. మరి ఈయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు అభిషేకించడానికి వచ్చావు. లేకపోతే దేవుని ఉద్దేశ్యం ఏదో ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చూపించారు. అయితే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు గదా! ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా? అంటే ఉన్నాడు. ఉండడమేమో. అయితే వాడు గొర్రెల కాపరండి. ఏం పనికొస్తాడు? అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఎన్నిక లేని వ్యక్తిగా సొంత కుటుంబంలోనే, సొంత కుటుంబంలోనే ఎన్నిక లేని వ్యక్తి దావీదు ప్రేమిన వలన. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పిన మాట. నేను చెప్పడం లేదు ప్రేమ. బైబిల్ గ్రంథంలో మాట. అయితే ఇంకనూ కడసారి వాడున్నాడు. అయితే వాడు గొర్రెల కాపరి. అంటే ఎందుకు పనికిరాడు కాబట్టి గొర్రెలు మేపుతున్నాడు అన్నట్లు. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి వాడు అన్‌ఫిట్ అని చెప్పకనే చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళ. అయితే అటువంటి దావీదును దేవుడు ఏ రీతిగా చేశాడు? వారి నాన్న నోటితో ఒక మాట అన్నాడు. అయ్యా! అయితే వాడు గొర్రెల కాపరి. అయితే నా దేవుడు ఎవరు? ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తాడు. ఏ రీతిగా మారాడు దావీదంటే మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళరా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. హల్లెలూయా! ఒక్క నోరు చెప్పిందంట. ఏమని? అయితే, అయితే ఏమని? గొర్రెల కాపరి. పనికిరాడు. ఇప్పుడు చెప్తున్నారు ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలు నాట్యం చేస్తూ, గానం చేస్తూ, వాయించుచు ఏం చెప్తున్నారంట? దా సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. హల్లెలూయా! ఎంతటి అంటే ఒక రకంగా చూస్తే రాజు కంటే అధికముగా ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా చెప్తున్నారు. హల్లెలూయా! అంటే ఎంతగా ఒక్క నోరు చెబితే దేవుడు అంటున్నాడు, అక్కడ ఉన్న స్త్రీలు అని రాయబడి ఉంటుంది ప్రేమల వల్ల. అంటే ఆ స్త్రీలు బహువచనం రాయబడి ఉంది. దావీదు ఎట్లా ఉన్నాడంట? రాజు కంటే హై పొజిషన్‌లోకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా! నిజంగా నాకు అనిపిస్తది. ఎంత రీతిగా దేవుడు తన బిడ్డల విషయంలో,
తన కార్యం చేసేవాడు. ఒకవేళ మనుషులు నిన్ను అంటున్నారా? మీ ఇంట్లో వాళ్ళు నీతో చెప్తున్నారా? నీ పనికిరావు, నీ జీవితం ఇంతే అని అంటున్నారు. నా దేవుడు చెప్తున్నమాట. నిన్ను పిలిచినవాడు, నిన్ను పిలిచినవాడు ఏం చెప్తున్నాడంట? నీవు ఎన్నిక లేని జనము కాదు, బలమైన జనముగా మార్చబడతావు. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, ఎటువంటి కార్యాలను మన దేవుడు చేయగలడు. మనుషులు చెప్పిన దానికే మనం కృంగిపోతూ, అయ్యా బాధపడుతూ, అయ్యా ఇంతమంది చేతగాని దాన్ని, చేతకాని వాని అంటున్నారు అని కృంగిపోతున్న నీతో దేవుడు చెప్తున్నాడు. కాదు కాదు, నిన్ను పిలిచిన ఒక దేవుడున్నాడు. నేను అభిషేకించిన ఒక దేవుడున్నాడు. ఆ దేవుడు చెప్తున్న మాట, నీవు ఎన్నిక లేని జనముగా వారు చెబితే, ఎన్నిక లేని వాడి గనం చెబితే, బలమైన జనముగా ఆర్డినరీ పీపుల్ మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళ. ఈనాటికి కూడా నిజంగా దావీదు బలమైన రీతిలో నిజంగా సాక్షాత్ యేసు ప్రభువే దావీదు కుమారుడిగా అనిపించుకున్నంతగా అంత బలమైన వ్యక్తిగా మారడం ప్రారంభించాడు. హల్లెలూయా! నిజంగా దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏ రీతిగా ఉంటాయంటే మాటల్లో చెప్పలేనంతగా ఉండడం ప్రారంభిస్తాడు. మొదటిగా మనం పేతురుని చూసాం. అన్నిటిలో ఫెయిల్యూర్. అంటే చేపలు వేస్తే పట్టడంలో ఫెయిల్యూర్. అప్పుడు అనుకుంటారు, ఎవరైనా చూసి ఏమనుకుంటారు ప్రేమైన వాళ్ళరా, ఇతని జీవితంలో ఎప్పుడు ఏం జరగదులేండి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, పేతురు వల వేస్తే ఏం దొరకలేదు. తర్వాత యేసుప్రభు చెప్పి వల వేసినప్పుడు విస్మయం నొందారంట. అంటే ఒకవేళ పేతురు జీవితంలో సక్సెస్‌ఫుల్ లైఫ్ ఉండి ఉంటే, ఒకవేళ పేతురు అంతకుముందు ఎప్పుడైనా సరే అంత విస్తారంగా చేపలు పడి ఉంటే, ఓకే. గతంలో పడ్డాయి, ఇప్పుడు కూడా పడ్డాయి అన్నట్లుగా ఉండేవారు ప్రేమైన వాళ్ళ. ఇప్పుడు ఆ 6ను అతడితో కూడా ఉన్నవారును విస్మయము నొందిరి అంటే, ఆ వ్యక్తి ఫెయిల్యూర్ పర్సన్. అంటే ఎప్పుడు కూడా అంతగా అప్పుడు అనుకోని ఉంటారు. ఇన్ని రోజులుగా మామూలుగా పేతురు గురించి చెప్తారు. ఇన్ని రోజులుగా సీనియర్ మోస్ట్ అంటే చాలా ఏజ్డ్ పర్సన్ అని చెప్పి శిష్యులు అన్నట్లు. మరి ఇన్ని రోజులుగా పడుతున్నాం. ఒకవేళ చాలా ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే కంపల్సరీగా మంచి ధనవంతుడై ఉండాలి. ఆ స్థితి లేదు. కనీసము అతడు పట్టే చేపల వల్ల ప్రధాన యాజకుని దగ్గరికి వారిని కూడా తెలియని పరిస్థితి. తన పనిలో ఒకవేళ ఎంతమంది అన్నారో నాకు తెలీదు గానీ, ఒకవేళ నేను ఫెయిల్యూర్, నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని, ఎన్నిక లేని వాడినంటే బలమైన జనంగా చేశారు. ఇక్కడ వాళ్ళ తండ్రి చెబుతున్నాడు, "అయ్యా! ఈ వ్యక్తి ఫెయిల్యూర్." అందుకే కదా! అయినను అతడు గొర్రెల కాపరి. ఫెయిల్యూర్. అయితే దేవుడు ఏం చేశాడు? బలమైన జనం మార్చడం ప్రారంభించాడు. హల్లెలూయా! మరి నువ్వు చేస్తున్న పనిలో నువ్వు ఫెయిల్యూర్‌గా ఉంటే, నువ్వు అనుకుంటున్నావేమో నేను బలహీనుడిని, ఎన్నిక లేనివాడిని. అయితే దాంట్లో నేను బలమైన జనం కాదు. ఇక్కడ చూస్తే దావీదు సొంత ఇంటిలోనే ఎన్నిక లేని వ్యక్తిగా ఉంటే, రాజు దగ్గర చెప్పబడతా ఉంది. హల్లెలూయా! రాజు ముందర ప్రకటించబడతా ఉంది. హల్లెలూయా! అంటే ఎటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. చివరిగా ఒక సందర్భాన్ని అంటే ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు ఆదికాండము 12వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుకుందాం. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఇక్కడ చూస్తే ప్రేమ వలన ఈ మాటకు ఎన్నిక లేని వ్యక్తిగా ఉండడానికి కారణం ఏంటి బ్రదర్ అంటే దా అబ్రహాము బలమైన వ్యక్తి అయ్యి ఐడెంటిఫై పర్సన్ అయ్యి తను బలమైన వ్యక్తిగా ఉండి ఉంటే ఏ రాజు కూడా ఆ స్త్రీని తీసుకుని వెళ్ళిపోయేవాడు కాదు ప్రేమ వాళ్ళు. కాబట్టి ఇక్కడ అబ్రహాం పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఏమీ బలము లేనివాడు. ఇంకా చెప్పాలి అంటే ఐగుప్తులో ఎవరైనా తెలుసా అంటే ఏమీ తెలియదు. ఒక రకమైన జీవాలంటే ఎన్నిక లేని వ్యక్తిగా ఉండడం ప్రారంభించాడు ప్రేమ. అయితే అదే అబ్రహామును దేవుడు ఎంతగా గొప్పగా ఆశీర్వదించాడు అంటే నిజంగా ప్రేమ వలన ఐగుప్తు దేశాన్ని గడగడలాడించింది. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. నిజంగా ముచ్చెమటలు పట్టించారు ప్రేమ వలన. అదే ఐగుప్తులో ఫరో నిజంగా అబ్రహాము
భార్యను తీసుకుని వెళ్తే అదే ఐగుప్తును దేవుడు ఏం చేశాడు? ఆ జనం ద్వారా, ఇశ్రాయేలు జనం ద్వారా భయపడించాడు. అంత మాత్రమే కాకుండా నిజంగా తడంటాడు కదా! అయ్యా శారా చనిపోయినప్పుడు వాళ్ళంటారు, "నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావు." ఎంతగా మార్చాడు అబ్రాహామునంటే. 5 మంది రాజులను గెలిచిన నలుగురు రాజులను ఓడించడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఇంకా చూడొచ్చు ప్రేమ వాళ్ళు. నాకనిపిస్తది అబ్రహాము గురించి ఎంతైనా మాట్లాడవచ్చు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అబ్రహాము సంతానమే ఈరోజు ఆ జనమే ప్రపంచాన్ని వణికిస్తా ఉంది ప్రేమ. నిజంగా మనం కొద్ది రోజులుగా, నెలలుగా చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రపంచంలో మరి ఒకవేళ సోషల్ మీడియాలో ఒకవేళ మనం చూస్తే కూడా ఇజ్రాయెల్ దేశం యొక్క బలము గురించి, వారికుంటున్న నిఘా వ్యవస్థ గురించి యావత్తు ప్రపంచమే నివ్వెరపోతా ఉంది. ఏ జనములో కూడా అటువంటి బలమైన జనముగా లేదు అన్నట్లుగా చెప్తున్నారు ప్రేమ. అంటే వాళ్ళకున్న ఆ బలం ఎంతగా ఉంటది అంటే నిజంగా మనం చూస్తే ప్రేమ సోషల్ మీడియాలో అసలు అనేకమైన వాటి కనపడడం ఒక్కరోజు ఐగుప్తు దేశంలో ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్న అబ్రహాము జీవితాన్ని దేవుడు అన్నాడు బలమైన జనముగా చేస్తాను. ఈరోజు యావత్ ప్రపంచంలో ఒక బలమైన జనముగా ప్రపంచాన్ని భయపడిస్తున్న జనముగా దేవుడు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఎవరు మన దేవుడు అంటే కేవలం కొద్దిమంది సర్వశక్తిమంతుడు. ఆయన గొప్ప కార్యం చేసే దేవుడై ఉంటున్నాడు ప్రేమలో. హల్లెలూయా! నాకనిపించింది ప్రభువా నాయన ఎందుకు తండ్రి ఒకవేళ 3 సందర్భాలను నువ్వు నాతో చెప్పమన్నావు అంటే దేవుడు చెప్పిన మాట. ఒకరి జీవితంలో జరిగితే ప్రజలు అనుకుంటారు ఇది యాక్సిడెంటల్‌గా ఏమైనా జరిగిందేమో. నిజంగా ప్రేమన వాళ్ళ. ఏ రీతిగా అనుకుంటారు. అది బై లక్ జరిగిందేమో. కాదు ప్రేమన వాళ్ళ. నా దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలతో రూఢిగా మాట్లాడేవాడు. హల్లెలూయా! అందుకే దేవుడు అన్నాడు. ఎందుకు ప్రభా 3 సందర్భాలు, ముగ్గురు వ్యక్తులను బలమైన జనముగా ఉన్న వ్యక్తుల గురించి నువ్వు చెప్పమన్నావంటే, దేవుడు అన్నమాట ఏదో ఒక వ్యక్తి గురించి చెబితే వాళ్ళు అనుకుంటారు. ఏమని అంటే బై మిస్టేక్ లేకపోతే లక్ రకరకాలుగా మరి దానికి ఆపాదించుకుంటారు. అందుకే దేవుడన్నాడు, అనేక మంది జీవితాల్లో తాను ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేసిన దేవుడును నేనే అని చూపిస్తూ దేవుడు మనతో మాట్లాడతాడు. తాను చెప్ తాను చేసి చెప్తున్నాడు ప్రేమ. బైబిల్ గ్రంథం ఎందుకుంది అంటే తాను చేసిన కార్యాలు, తాను చేశాడు చెప్పింది. ఇప్పుడు అదే దేవుడు మనతో చెప్తున్నాడు. వారి జీవితంలో చేసిన దేవుడే మీ జీవితంలో కూడా అతి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! తలలో ఉంచుతాం. గొప్ప జనముగా మారడానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, ఈ ఘననామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవుడు మీరే. వేల్పులలో మీ వంటి వారు లేరు. అయ్యా పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనక స్తోత్రం. మాట ఇచ్చు యెహోవా మాట నెరవేరుస్తాడని రాయబడింది. అదే రీతిగా నాయన దేవా ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారు, బాధపడుతున్నారు. ప్రజలు చూసి నన్ను గేలి చేస్తూ ఉన్నారు. అయ్యా నిజముగా నాతో ఉన్నవారు నన్ను గేలి చేస్తున్నారు. ఆ తర్వాత నా సొంత ఇంటి వారు నన్ను గేలి చేస్తున్నారు. ఆ తర్వాత ప్రజలందరూ నన్ను గేలి చేస్తున్నారు. అయితే తండ్రి గేలి చేసే వారి సంఖ్య నిజముగా అయ్యా ఎన్నిక లేని వ్యక్తి కాబట్టి ప్రభువా ఫరో ఎదుట అబ్రహాము గురించి వారు కలిసి చెప్పారు. ఏ పాటి వాడు ఒకవేళ ఫరో అడిగి ఉంటే కూడా ప్రభా అతడు ఏం పెద్ద ఎన్నికైన వ్యక్తి కాడు అని చెప్పి ఉంటారేమో ప్రభా. అదే జనం కాదు నాయన ప్రపంచాన్ని వణికించారు తండ్రి. అంతటి సర్వశక్తిమంతుడు. ఒకవేళ పేతురు గారి గురించి నాయన అవును తన గలిలియ అవును తన ప్రాంతంలో తండ్రి ఈ వ్యక్తి సక్సెస్ఫుల్ కాదు అంటే అదే వ్యక్తిని ప్రభువా అయ్యా గలిలియ కాదు ఇటలీ పటాలములో కూడా నాయన అన్ని జనుల ఎదుట కూడా తండ్రి బలమైన జనముగా మీరు చేసిన దేవుడుగా ఉంటున్నందు బట్టి వందనం. దావీదు కేవలం ఇంట్లోనే తండ్రి అయితే రాజు వినబడింది ప్రభా. అది నా దేవుని కార్యం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డలో అట్టి బలమైన నీ కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు తండ్రి
పొందుమని ప్రార్థించు. బలమైన జనముగా కార్యక్రమం ప్రతి ఒక్కరూ మార్చబడుదురుగాక. అతి గొప్ప కార్యం మీరే చేసి మహిమ పొందుమని ఆయన మ్యారేజ్ మరి ముఖ్యంగా తండ్రి గర్భఫలముల దీవెన కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉంటున్నారు. ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు. అద్భుతం చేయండి ప్రభా, అద్భుతము చేయండి నాయన, అద్భుతము చేయండి తండ్రి. వారు కన్సీవ్ అగుదురుగాక యేసు. దయతో మీరు నా ప్రార్థన అంగీకరించి మీరు మేము ప్రార్థన చేసి సర్వశక్తిమంతుడా ఘనమైన కార్యం చేయండి. మ్యారేజ్, లైఫ్ స్టైల్, జాబ్స్, ఆర్థిక పరమైన ప్రతి అద్భుతాలు తెచ్చి కొలింగిపోతున్నారా తట్టి లేపండి నాయన. బలమైన మార్చే దేవుడు, వారిని చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడుగా వారిని ధైర్యపరిచి మహిమ ఘనత ప్రభావం కేవలం మీరు మాత్రం పొందుమని ప్రార్థన చేసి ఎవరి జీవితం అయితే లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసెస్, వారి తండ్రి ఉద్యోగాలు, తండ్రి వారి జీవితాలకి వచ్చుకుంటారు. అయ్యా గృహం విషయంలో ప్రాబ్లమ్స్ బిడ్డలు ఉంటారు. అయ్యా వారికి సొంత గృహం, అయ్యా ప్రాబ్లం ఉన్న గృహం వచ్చారు, సొంత గృహం స్వతంత్రించుకుంటారు. అయ్యా ఆత్మాభిషేకం కోసం, ఆత్మ ప్రత్యక్షతల కోసం, మరీ ముఖ్యంగా కృపావరాల కోసం కనిపెడుతుంది. కృపావరాలను గ్రహించి మీరు కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి ప్రార్థన ద్వారా, షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తండ్రి ఇంకా నాయన ప్రభువ పరిచయం సహకరిస్తూ ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి మీరే మహిమ పొందమని సంపూర్తిగా దీవెనాశీర్వాదాలు సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.